బ్యాక్ టు బులెటిన్. నల్గొండ భువనగిరి పార్లమెంటు స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ బీజేపీకి ధీటుగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు, రైతు సమస్యలు బీఆర్ఎస్ ప్రధాన అజెండా. మెజార్టీ స్థానాల్లో పాగా వేసేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలని చేస్తోంది. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఊపందుకోనుందా? నల్గొండ భువనగిరి పార్లమెంటు స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ బీజేపీకి ధీటుగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు, రైతు సమస్యలు బీఆర్ఎస్ ప్రధాన అజెండా. మెజార్టీ స్థానాల్లో పాగా వేసేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలనే చేస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాము లైన్ లో ఉన్నారు. రాము, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలను ఇటు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోక అదే స్థాయిలో కూడా బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనటువంటి పరాభవాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి దానికి బదులు ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాన్ని ప్రారంభించిందని చెప్పొచ్చు. అందుకు తగ్గట్టు కూడా వ్యూహ రచనతోటి 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాల్లో ఇటు భువనగిరి, నల్గొండ స్థానాలను ప్రత్యేకంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేశారని చెప్పొచ్చు. అన్ని తానే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులను వెంట తిప్పుకుంటూ కూడా ప్రచారాన్ని ధీటుగా చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీల పార్టీల ప్రచారం కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కొంత దూకుడు పెంచిందని చెప్పొచ్చు ప్రచారంలో. ఎందుకంటే ఇప్పటికే 12 ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ స్థానాలలో కేవలం ఒక్క స్థానం సూర్యాపేట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగిలిన 11 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే రీతిలో కూడా పోయిన గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో విజయం సాధించింది. అయితే అదే రిపీట్ చేయాలని చెప్పేసి కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆ మెజార్టీ స్థానాలలో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్
రెండు పార్లమెంట్ స్థానాలను ఎలా కైవసం చేస్తుందో ఈసారి మెజార్టీ స్థానాలలో అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి తాము కూడా అదే రీతిలో కూడా ఇక్కడ రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విల్లుతుంది. అందుకు తగ్గట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది, 6 గ్యారంటీ స్కీమ్లను సరిగా అమలు చేయలేకపోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రతి ఏదైతే 12 ఇప్పుడు మొత్తానికి 2 పార్లమెంట్ స్థానాలలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాలలో ఒక్కో రోజు ఒక్కో స్థానంలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైతే పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాత్రం ఆ కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తల బీఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఈ నేపథ్యంలో వారిలో ఉత్తేజం నింపి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చెప్పేసి కూడా వారికి హితబోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు దూకాలని చెప్పేసి ఎన్నికల కథన రంగంలో ముందుకు దూకాలని చెప్పేసి కూడా హితబోధ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా మొదటిసారిగా ఏదైతే ప్రాజెక్టు బాట ఇక్కడి నుంచే నల్గొండ నుంచి స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఆ రైతు భరోసా యాత్ర రైతులకు సంబంధించి పొలం బాట కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే తీసుకోవడంతో కూడా ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 2 స్థానాల మీద బీఆర్ఎస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాత్రం అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం గత ఎన్నికల్లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాత్రం విజయం సాధించిన నేపథ్యంలో మిగిలిన ఏదైతే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ స్థానాలలో ఓడిపోయినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారు అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ గెలుపు వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ 2 స్థానాలలో విజయం సాధించేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రుల మీద తీవ్ర విమర్శన అస్త్రాలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ పార్లమెంటు స్థాయి ఏదైతే అసెంబ్లీ స్థాయి పరిధిలో ఉన్నటువంటి ఈ స్థానాలలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక రైతులు ఏదైతే బొడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా కరువు వల్ల కూడా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి, 25,000 చొప్పున నష్టపరిహారంతో పాటు 500 రూపాయల పంటలకు ఏదైతే పండించిన పంటకు 500 బోనస్ కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతు భరోసా యాత్రలో సీఎం కేసీఆర్ కూడా ఇక్కడి నుంచే పాల్గొన్న నేపథ్యంలో ఇక ప్రజా ఆశీర్వాద సభలను కూడా ఇక్కడ నిర్వహించే ప్రయత్నం చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే 2 పార్లమెంటు స్థానాలతో పాటు మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల మీద ఈసారి బీఆర్ఎస్ ఫోకస్ గట్టిగానే పెట్టిందని చెప్పొచ్చు. మెజార్టీ స్థానాలలో విజయం సాధించబోతున్నామని చెప్పి చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీ లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయి కాబట్టి కూడా ఈసారి ఎలాగైనా ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రతి ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమావేశాల్లో ఈ కార్యకర్తలను కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ప్రజలందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. కేవలం అనువుగానే ఏదైతే హామీలను 420 హామీలను ఇస్తుందే తప్ప ప్రధానంగా వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళడం లేదని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అదేవిధంగా 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం మీద కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఏదైతే 2 పార్లమెంటు స్థానాల్లో ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా అందుకు తగ్గట్టు కూడా ప్లానింగ్ తోటి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ప్రతి ఒక్క రోజు అంటే రోజుకొక రోజు చొప్పున కూడా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కింది స్థాయి క్యాడర్ను కూడా సమన్వయం చేసుకుంటూ పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కేటీఆర్ తో పాటు హరీష్ రావును కూడా కొన్ని సమావేశాల్లో కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ వచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చారు. బోర్లు వేసుకుంటూ ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున కూడా ఒక బోరు 2. థ్యాంక్ యూ రాము.